గురించి మాట్లాడుతున్నావు పిన్ని? మగవాళ్ళు కొన్ని విషయాల్లో చాలా ఈగోకి పోతారమ్మో. అలా ఈగోకి వెళ్ళేటప్పుడు మనం కూడా పదే పదే ఆ విషయాన్ని మాట్లాడకూడదు. వాళ్ళకి కోపం వచ్చేలా అస్సలు ఆ విషయం గురించి గుర్తు చేయకూడదు. లేదంటే ఆ ఈగోల్లో ఇంకా తప్పు చేస్తారు. రాహుల్ బాబు వెనకాలే ఉన్నారే. ఏం ఆలోచిస్తున్నావు పిన్ని? ఏం లేదమ్మో, హోంవర్క్ అయిపోయిందిగా, ఇక నువ్వు వెళ్ళు. సరే పిన్ని. అభి, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? చిన్నపిల్ల ముందు నన్ను అవమానిస్తావా? అది అవమానించడం కాదండి. వద్దభి, అసలు ఇలాంటి విషయాలన్నీ చిన్నపిల్లలకి ఎందుకు చెప్తున్నావు? నా గురించి తప్పుగా చెప్పాలనే ఉద్దేశమే కదా? అయ్యో, నాకు అలాంటి ఉద్దేశమే లేదండి. నీకు ఎలాంటి ఉద్దేశాలున్నాయో, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నావో నాకు తెలీదనుకుంటున్నావా? అయినా నీకు నటించడం, అవతలి వాళ్ళని అవమానించడం ఇవన్నీ మామూలే కదా. నీ ఆలోచనలు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, లేకపోతే మనుషులకి దూరం అయిపోతావు. బంధాల్ని తెంచుకొని ఒంటరిగా బ్రతికే స్థితిలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు కూడా అన్ని బంధాలు నాకు సవ్యంగా ఉన్నాయని నేను అనుకోవడం లేదు. తెలుసు కదా, అవన్నీ నీకు తెలుసు కదా. తెలిసి తెలిసి ఇలాంటి తిక్క తిక్క పనులు ఎందుకు చేస్తున్నావు? అయినా నీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను చూడు. ఛా, నేనేం చెప్పినా రాహుల్ బాబు ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేరు. అది నిజమైనా అబద్ధమైనా అసలు అంగీకరించడానికే సిద్ధంగా లేరు. ఇలా ఉంటే నేను ఆయన చిన్ననాటి స్నేహితురాల్ని అని ఎలా చెప్పగలను? చెప్పినా ఆయన నమ్ముతారని నేను అనుకోవడం లేదు. భగవంతుడా, నేనే రాహుల్ బాబు చిన్ననాటి స్నేహితురాల్ని అనే చెప్పే అవకాశం నువ్వే ఇవ్వు తండ్రి. మళ్ళీ మేమందరం సంతోషంగా బ్రతికే ఒకే ఒక్క మార్గం చూపించు తండ్రి. భగవంతుడా, మేము ఏ పాపాలు చేశావని మాకిన్ని కష్టాలు పెడుతున్నావో నాకు తెలియడం లేదు. ఏం నేరం చేశావని ఇన్ని పరీక్షలు పెడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ పరీక్షలు దాటడానికి కావలసిన బలం నువ్వే ఇస్తావని నమ్ముతున్నాను. రాహుల్ ఈరోజు మొదటి రోజు తన కొత్త ఉద్యోగానికి వెళ్తున్నాడు. అక్కడంతా సవ్యంగా జరగాలని, మున్ముందు రాహుల్ అంచెలంచెలుగా ఎదగాలని దీవించు తండ్రి. అలాగే రాజీవ్, శ్రీకర్లు కూడా అతి త్వరలో ఉద్యోగాలు సంపాదించేలా కరుణించు తండ్రి. రాహుల్, సమయానికి వచ్చావు, హారతి తీసుకో. సరే అమ్మా. అమ్మా, ఈరోజు నేను మొదటిసారి నా కొత్త జాబ్కి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించమ్మా. విజయోస్తు. అంతా సవ్యంగానే జరుగుతుందన్నా. అమ్మా, నేను శ్రీకర్ కూడా జాబ్ కోసం బయటకు వెళ్తున్నాం. మమ్మల్ని కూడా ఆశీర్వదించమ్మా. విజయోస్తు, విజయోస్తు. హారతి తీసుకోండి.
నాన్న మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. రేయ్, పర్వాలేదులేరా. ఇదిగో మీరు ఎక్కడికెళ్ళినా మీకు మంచి జరగాలని నేను మనసారా కోరుకుంటాను. అది చాలు. అదే నా ఆశీర్వాదం కూడా. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అలాగే నాన్న. వెళ్ళండిరా. హే అభి, ఆగు. నీకు మనుషుల్ని మోసం చేయడం, కుటుంబానికి ద్రోహం చేయడం ఇలాంటివి మాత్రమే తెలుసా? ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో నీకసలు తెలీదా? ఇట్రా. ఇప్పుడు ఏమైందక్క? చెప్పక్క, ఇప్పుడు ఏమైంది? శుభమా అని రాహుల్ కొత్త జాబ్కి వెళ్తూ ఉంటే నీ మాడిపోయిన మసాలా దోశ మొహం వేసుకుని ఎదురొస్తావెందుకు? అమ్మా లలిత, ఏంటమ్మా మాటలు? అభి ఏమీ పరాయి మనిషి కాదు, నీ తోటి కోడలు. ఈ కుటుంబానికి నువ్వు ఎలాగైతే కోడలువో తను కూడా అలాగే ఈ కుటుంబానికి కోడలు. కుటుంబ సభ్యులతో ఎలా నడుచుకోవాలో కూడా నీకు నేర్పించాలా అమ్మా? అది కాదు పెదనాన్న, మంచి జరగాలని కోరుకునే వాళ్ళు ఎదురొస్తే మంచి జరుగుతుంది. కాని ద్రోహం తలపెట్టే వాళ్ళు ఎదురొస్తే జరగాల్సిన మంచి కూడా చల్లగా జారుకొని వెళ్ళిపోతుంది. అభి లాంటి వాళ్ళు ఎదురొస్తే ఇక అంతే సంగతులు. తిరిగొచ్చే వరకు ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తూ బతకాలి. అరేంద్రి, మాట్లాడే మాటలకి కాస్తైనా అర్థం ఉండాలి. అభి ఎదురొచ్చినంత మాత్రాన నువ్వనుకున్న పెద్ద ఘోరాలు జరిగిపోతాయా? మీకు తెలీదండి, కొన్ని జాతకాలు అంతే. వాళ్ళు మనకెదురొచ్చినా మనం వాళ్ళకెదురెళ్ళినా మన జీవితాలే సర్వనాశనం అయిపోతాయి. సరే, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళొస్తాను. రాహుల్, ఒక్క నిమిషం. చెడు ఎదురైన చోట మంచి ఎదురు చూసుకుని వెళ్ళాలి. ఈ అభి వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఏంటో. నేను ఎదురొస్తాను. నీకు నీ కొత్త ఆఫీసులో అంతా మంచి జరుగుతుంది. నువ్వు ఊహించినంత గొప్ప స్థాయిలోకి వెళ్ళడానికి మొట్టమొదటి అడుగు ఈ రోజే మొదలవబోతోంది. రాహుల్, ముగ్గురు రండి. ఒక్క నిమిషం. నేను ఎదురొచ్చాను కదా, నీకెంత మంచి జరిగిందో, నీ లైఫ్ లో ఈరోజు ఎన్ని గొప్ప విషయాలు జరిగాయో ఇంటికొచ్చాక నాకన్నీ పూసగుచ్చినట్టు చెప్పాలి. ఇక మీరు వెళ్ళండి. శ్రీకర్కి ఎంత చెప్పినా వినటం లేదు. జాబ్ చూసుకుంటాను, జత చెప్పులు అరిగిపోయేలా తిరుగుతాను అంటూ ఏవేవో మధ్యతరగతి మాటలు చెప్తూ ఉన్నాడు. నాతో పాటు నా పుట్టింటికి వెళ్ళిపోదామంటే అస్సలు వినటం లేదు. బంధాలు, బంధుత్వాల కోసం త్యాగాలు చెయ్యాలి అనే భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమలో నుంచి శ్రీకర్ని అతి త్వరలో బయటికి తీసుకురావాలి. ఈ ఇంటితో తెగతింపులు చేసుకుని నా కుటుంబానికి తీసుకెళ్లిపోవాలి.